నమస్తే అండి. ఈ వీడియో చూస్తున్న వారందరికీ ధన్యవాదాలు. నేను మా కమ్యూనిటీలో జరిగినటువంటి గురు పూర్ణిమ వేడుకలు మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. ఇది ముందు రోజండి. ముందు రోజు పూలవి తీసుకొచ్చి అందరం గుడి దగ్గర లేడీస్ అందరం కూర్చొని పూలు గుచ్చుతా ఉన్నాము. ఏవో దేవుడి మాటలు చెప్పుకుంటా, సరదాగా అవి ఇవి మాట్లాడుకుంటా. మగవాళ్ళొచ్చి గుడిని డెకరేట్ చేస్తున్నారు లైటింగ్ తోటిన. ఆహ్, ఈ నేను ఈ వీడియోకి వాయిస్ ఇవ్వటము నాకు కొత్త. అందువలన ఏమన్నా మిస్టేక్స్ ఉంటే ఇగ్నోర్ చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్దాము. అందరం లేడీస్ అందరం కూర్చొనున్నాం కదా! ఏవో దేవుడి మాటలు చెప్పుకుంటా సరదాగా పూలు మాలలు కడతాం. నా ఛానల్ ఫస్ట్ టైమ్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసుకోండి. మా గుడి వచ్చి నైట్ ఏమో ఇలా ఉంటది లుక్కు. లైటింగ్ తోటి డెకరేట్ చేసుకొని నైట్ ఏమో మగవాళ్ళొచ్చి మేము కట్టిన పూలదండలన్నీ గుడికి డెకరేట్ చేశారు. ఎంత అందంగా ఉందో చూడండి. అందరూ కలిసికట్టుగా చేసుకుంటే ఎంత కార్యక్రమమైనా దిగ్విజయంగా చేసుకోవచ్చు. నెక్స్టొచ్చి గురు పౌర్ణమి పొద్దున్నే 5 గంటలకండి. అందరం గుడి దగ్గరికి చేరి ఓంకారం చెప్పుకొని సుప్రభాతం పాడుకున్నాము. హ్మ్. తర్వాత నగర సంకీర్తనలాగా మా కమ్యూనిటీ చుట్టూ భజనలు చేసుకుంటా భక్తితోటి ఆడవాళ్ళమందరం 3 సార్లు తిరిగామండి పాటలతోటి. నెక్స్టొచ్చి అది అయిపోయినాక ఆహ్, హ్మ్. హారతి చెప్పుకొని ప్రసాదాలు చేసుకొని మళ్ళీ 9 గంటలకల్లా గుడి దగ్గరికొచ్చాము. గుడి దగ్గరికి వచ్చి కూర్చొనున్నాము. లేడీసు, జెంట్స్ అంతా హ్మ్. పంతులు గారి కోసం వెయిట్ చేస్తున్నాము. ఆయనొస్తే అభిషేకాలు మొదలెడదామని. హ్మ్. ఎంతో భక్తి భావనతో ఉంటది కదండీ! మరి గురు పౌర్ణమి అంటే ప్రశాంతంగా. ఇంకా నెక్స్టొచ్చి పంతులు గారొచ్చారు. వచ్చేసి ఒక్కొక్కళ్ళ చేత పాలాభిషేకం చేపిస్తున్నారు. అందరం లైన్‌లో చక్కగా వెళ్ళి పాలతోటి స్వామిని అభిషేకం చేస్తున్నారు. ఇదయిపోయినాక చిన్న బాబాకొచ్చేసి పంచామృతాలతో అభిషేకం చేశాము. కా దీనిలో దీనిలో ఇద్దరు వెండి పాదుకలు బాబాకి సమర్పించారండి బాబావారికి. వాటికి కూడా పూజ చేయించారు పంతులు గారు. ఎంతో చక్కగా సరదాగా ఆనందంగా జరుపుకున్నాము. ఇదిగో పాదుకలండి. ఒకటేమో పెద్ద సైజు, ఒకటేమో చిన్న సైజు. ఇదిగో అందరం ఆడవాళ్ళమందరం కూర్చొని పంతులు గారు చెప్పే మంత్రాలు వింటూ భక్తి భావనతో ఉన్నాము. ఓం సద్గురు సాయినాథాయ నమః అనుకుంటూ పాలాభిషేకం అంతా కంప్లీట్ చేసేసుకున్నాము. ఈ పాదుకల పూజ కూడా పంతులు గారు ఎంతో చక్కగా అవి ఇచ్చిన వాళ్ళ చేత పూజ చేయించారు. అవిగోండి పాదుకలు పెద్దవి, చిన్నవి. లోపల అదిగో మా స్వామివారు ఎంత అందంగా ఉన్నారో చూడండి. చాలా బాగా అనిపించింది ప్రశాంతంగా మనసుకి. అలా చూస్తూ ఉన్నాము. నెక్స్టొచ్చేసి మనకి కుర్చీలో స్వామివారికి పటం పెట్టి అభిషేకం, పూజ చిన్న విగ్రహానికి. పక్కన పల్లకి అలంకరణ సాయంత్రం పూట పల్లకి ఊరేగింపు ఉంటది. పల్లకి అలంకరణ గూడా అప్పుడే చేసేసుకున్నాము. అంతా చేసుకొని చక్కగా సరదాగా అందరం ఒక దగ్గర కూర్చొని ప్రసాదాలు చేసుకొచ్చుకున్నాం ఎవరికి తగిందోళ్ళు. ఈ ఈ కార్యక్రమం అయిపోయినాక నివేదన చేసుకొని ప్రసాదం పంచుకున్నాము. ఇదిగోండి పల్లకి సాయంత్రం పల్లకి ఊరేగింపు అయిపోయినాక స్వామికి హారతిచ్చి నిద్రపుచ్చేసామండి. ఇది ఓం గురుభ్యో నమః. థాంక్ యూ అండి ఈ వీడియో చూసిన వారందరికీ.